హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పంచగ్రహ కూటమి చాలా శక్తివంతమైనది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. జూన్ 5 మరియు 6వ తేదీలలో 2 రోజులలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి అనగా ఒకే వరుసలో 5 గ్రహాలు కనిపిస్తాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. పంచగ్రహ కూటమి వల్ల మంచి చెడు రెండూ ఉన్నాయి. అలాగే ఈరోజు శనిదేవుని పుట్టినరోజు మరియు అమావాస్య కూడా. పంచగ్రహ కూటమిలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు ఈ 5 గ్రహాలు జూన్ 5, 6న వృషభ రాశిలో ఉంటాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది 13 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న మహాకూటమి. తెల్లవారుజామున 4 గంటలకు ఆకాశంలో తూర్పు వైపున చూస్తే కనిపిస్తాయి. అయితే 2 రోజుల తర్వాత చంద్రుడు మిథునంలోనికి వెళ్తాడు. మిగతా 4 గ్రహాలు 14వ తేదీ వరకు ఒకే వరుసలో ఉంటాయి. అయితే జూన్ 5, 6వ తేదీన పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి కాలసర్ప యోగం సమయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయాలలో దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి సంబంధాలు చూసేవారు కూడా ఈ రోజుల్లో ఆ పనులు చేయవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. కరోనా లాంటి పెద్ద విపత్తు సంభవించబోతుందని కొంతమంది చెబుతున్నారు. కానీ అవన్నీ అపోహలు, అలాంటివి ఏమీ నమ్మవద్దు అని నిపుణులు చెబుతున్నారు. ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులపై కొద్ది ప్రభావాన్ని చూపిస్తుందట. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి మొదలైన వారు ఈ సమయాలలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరికీ అప్పు ఇవ్వకూడదని, దూర ప్రయాణాలు చేయకూడదని, షేర్ మార్కెటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందరూ ఈ సమయంలో లలితా సహస్రనామాన్ని చదవడం లేదా వినడం వల్ల గ్రహాల ప్రభావం కొద్దిగా తగ్గుతుందట. పంచగ్రహ మహాకూటమి అనేది అరుదుగా ఏర్పడుతుంది కనుక మనం ఈ రోజున కొన్ని నియమాలు పాటించాలని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఇటువంటి సమయంలో ఇంటి ద్వారం మరియు గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. గుమ్మాన్ని పసుపు, కుంకుమ, పూలు మరియు మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఇంటి ముందు చెప్పులు విప్పకూడదు. ఇంటి ముందు చెప్పులు విప్పినట్లయితే ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. మన ఇంటికి ఉన్న నరదిష్టి మరియు దృష్టి దోషాలు పోవాలంటే పంచగ్రహ కూటమి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని దానికి పసుపు, కుంకుమను పెట్టి దేవుని మందిరంలో ఉంచి పూజ చేయండి. తర్వాత ఆ నిమ్మకాయను ఒక ఎర్రని లేదా తెలుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి మరియు దృష్టి దోషాలు తగ్గుతాయి. అలాగే మామిడి తోరణం కట్టిన గృహంలోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. మామిడి ఆకులు ఎలాగైతే పచ్చగా ఉంటాయో ఇల్లు కూడా అదే విధంగా ఎల్లప్పుడూ పచ్చగా, ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటుందట. కాబట్టి వీలైన వారు ఈ రోజున మామిడి తోరణాలను కట్టండి. చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కడతారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం చాలా మంచిది. గుమ్మడికాయ మహాలక్ష్మి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి రోజున ఒక గుమ్మడికాయను తెచ్చి దానికి పసుపు రాసి గంధంతో ఓం మరియు స్వస్తిక్ గుర్తులను పెట్టి కుంకుమ బొట్లను పెట్టి ఇంటి ముందు కట్టాలి. అలాగే చాలామంది కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. ఈ రోజున ఎవరైతే కలబంద మొక్కను తెచ్చి ఇంటి ముందు కడతారో వారికి అనవసర ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పిల్లలు మంచి విద్య పొందాలనుకుంటే పిల్లలతో శివలింగానికి పంచామృతాలతో లేదా వీలు కాని వారు జలంతో అయినా శివలింగానికి అభిషేకం చేపించడం ద్వారా పిల్లలకు కోపం తగ్గి మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. ఇంటి లోపల ఈశాన్య మూలలో ఒక రాగి కలశం పెట్టుకుంటే చాలా మంచిది. దీన్ని రోజు పెట్టుకోవచ్చు.
ముందుగా రాగి చెంబులో నిండుగా నీటిని తీసుకొని దానిలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలను పెట్టి ఈశాన్య మూలలో పసుపు రాసి కుబేర ముగ్గు వేయాలి. దీనిపై రాగి కలశంను పెట్టి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ ఇంట్లో ధనధాన్య సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. ఆ ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు 2 సార్లు దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో అయితే క్రమం తప్పకుండా దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయంత్రం వేళలో ఎలాంటి చెడు మాటలు కానీ ఇతరులను దూషించడం కానీ చేయకూడదు. సాయంత్రం సమయాల్లో తదాస్తు దేవతలు సంచారం చేస్తారు. కాబట్టి ఈ సమయంలో ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. అందువల్ల కేవలం మంచిని మాత్రమే పలకాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.